ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. లాజిక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ తీర్మానాలు ఉన్నాయి. దీంట్లో బి లెస్ దాన్ టీ అంటున్నారు. సో ఇప్పుడు బికి టీకి మధ్యలో మరి లెస్ దాన్ అనే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అని అంటే అట్లీస్ట్ ఒక లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ ఉంది. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది, కానీ లెస్ దాన్ సింబల్ పెద్దది కాబట్టి సో ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటున్నారు. సో ఇక్కడ బి నుంచి ఎస్ కి ఇలా చూస్తే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ ని మనం రివర్స్ లో రాసుకుందాం. ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాసుకుందాం. అంటే మీనింగ్ చేంజ్ అవ్వకుండా మనం దానికి ఈ విధంగా రాసుకోవచ్చు. అప్పుడు ఎస్ నుంచి బికి చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. సో కాబట్టి సెకండ్ వన్ కూడా ట్రూ అయింది. కాబట్టి రెండు కంక్లూజన్స్ కూడా అనుసరిస్తాయి. సో 1 మరియు 2 అనుసరిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.